గోషామహల్ చాక్నవాడి నాలా గత 3 ఏళ్లలో 6 సార్లు కుంగింది. 70 ఏళ్ల క్రితం కట్టిన నాలా కావడంతో పాటు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. 16 కిలోమీటర్లు ఉన్న ఈ నాలాను ఎక్కడ కూలుతుందో అక్కడ మాత్రమే నిర్మిస్తారు. ఈ నిర్మాణాలు కూడా నెలల కొద్దీ కొనసాగుతుండడంతో స్థానికంగా ఉన్న పబ్లిక్, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోషామహల్ నాలా నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ ముంబై నేషనల్ హైవే అయిన గోషామహల్ నుంచి చందన్వాడి వెళ్లే నాలా కుప్పకూలి 5 నెలలు కావస్తున్నా పూర్తి చేసే నాదుడే లేదు. గత 5 నెలల్లో అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల వైఫల్యంతో మధ్యలో నాలా పైకప్పు కూలిపోయింది. అంతేకాక ఒకసారి విద్యుత్ స్తంభాలు, మరోసారి జీహెచ్ఎంసీ వాహనం కూడా నాలాలో పడిపోయింది. ఇలా పలుసార్లు నాలా పనులకు అంతరాయం ఏర్పడుతున్నా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కానీ, జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు కానీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. మూడు నెలలుగా నాలా నిర్మాణ పనులతో గోషామహల్ రోడ్డును అధికారులు మూసివేశారు. వాహనాలు ఈ ప్రధాన రోడ్డుపై రాకపోకలు సాగకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. నాలా పనులు వేగంగా చేపట్టడంలో జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ ఏఈ, డిఈ, ఈఈలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం పనులు ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకోవడం లేదని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. 3 months నుంచి ఇక్కడ వ్యాపారాలు అంతా తీవ్రంగా నష్టపోతున్నాం. అంటే అంత ఒక్క అధికారి వచ్చి చూసిపోతలేదు. ఇది మెయిన్ రోడ్ అండి. ఇక్కడ మెహందీపట్నం నుంచి హైవే, బాంబే హైవే రోడ్ ఇది. నాణ్యత పని చేస్తారో లేదో చూడాలి. ఆఫీసర్లకు చెప్తే ఏమంటాడు, మీ అక్కడ ఏఈడి ఉంది కదండి, ఆయన చెప్పుకోండి, నాకు ఎందుకు ఫోన్ చేస్తారు, మేము బిజీ ఉంటామంటాడు. మేయర్కి ఫోన్ చేస్తారు, నా సీఎం పనులు మస్తు ఉన్నాయి, సీఎం పనులు నేను బిజీ ఉన్నా, నేను నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడ స్థానిక ఇబ్బందులు ఎవరు చెప్పాలండి? అరే అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకొని ఇక్కడ ఒక అధికారి విజిట్ చేసి అలా కొంచెం కాంట్రాక్టర్ చెప్తే తొందరగా పని అవుతుంది. శాంక్షన్ అయిన తర్వాత కూడా కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు. ఇప్పుడు 3 months నుంచి పని నడుస్తుంది. ఏదో ముగ్గురిని తూతు మంత్రంగా 2-3 మనుషుల్ని పెట్టేసి పని నడిపిస్తున్నారు. ఆయన కూడా ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో లేదో. ఇప్పుడు స్కూల్ పిల్లలకు, జాబులు పోయేటోళ్లకు, ఇట్లా ఈ రూట్లో పోయేటోళ్లకు ఆడ నాంపల్లి ఇట్లా తిరిగి పోవాల్సి వస్తుంది. స్కూల్ పిల్లలకు అయితే ఇక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఆటో ఎక్కించి పంపించాలి. హ్యాబిట్స్ పోవాలంటే వాళ్ళు తల్లిదండ్రులు ఇటు దాకా వచ్చి డ్రాప్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే ఆటో ఇది అంటే డబల్ ఖర్చు అవుతుంది కదా. ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకు, కార్పొరేటర్లకు కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు దయచేసి తొందరగా వచ్చి ఇక్కడ దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి తొందరగా పని చేపియండి. గోషామహల్ ప్రధాన రహదారిని అధికారులు 3 నెలలుగా మూసివేయడంతో వ్యాపారాలు నడవడం లేదంటున్నారు. రహదారికి ఇరువైపులా ప్లైవుడ్, టింబర్, హార్డ్వేర్ దుకాణాలు వందల కొద్దీ ఉన్నాయి. ఈ ప్రధాన రహదారి మూసివేయడం ద్వారా ఈ దుకాణాలకు కస్టమర్లు ఎవరూ రావడం లేదు. సుమారు 200 షాపులకు గిరాకీ లేక ఖాళీగా ఉన్నాయంటున్నారు. మా లోకల్ ఎమ్మెల్యే రాయసింగ్ గారు వచ్చినారు. పడిపోగానే నెక్స్ట్ డే వచ్చిర్రు, చూసుకున్నాడు, డబ్బులు శాంక్షన్ చేసిండు, అధికారులు వచ్చిర్రు. కానీ ఈ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం జర తూతూ మంత్రంగా మెల్లమెల్లగా పనిచేస్తుర్రు. కొంచెం ఫాస్ట్గా వేస్తే బాగుంటుంది. మొత్తం ట్రాఫిక్, ఈ మెయిన్ రోడ్ ఇది, గోషామహల్ మార్కెట్ మెయిన్ రోడ్ ఇది మొత్తం క్లోజ్. 3 నెలలే అందరూ షాపులో వస్తారు, ఓపెన్ చేస్తారు, పని చేస్తారు, పోతారు. బిజినెస్ సరిలేదు. మొత్తం తిరిగిపోవాలి. నాంపల్లి ఇటు గోడికబ్బర్ ఇట్లా తిరిగిపోవాలి వస్తుంది. చాలా కష్టమవుతుంది. జల్లి ఫటాఫట్ చేసి ఈ రోడ్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. నెల రోజుల్లో అయ్యే నిర్మాణ పనులను 3 నెలలు కావస్తున్నా పూర్తి చేయడం లేదు. కాంట్రాక్టర్పై అధికారుల ఒత్తిడి లేకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 3 నెలలైనా సగం పనులు కూడా పూర్తవ్వలేదు. ఇప్పటికే 5 పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు ఈ పని ఇవ్వడంతో నెమ్మదిగా చేస్తున్నారన్నారు. రోజుకు 3-4తో పనులు చేయిస్తున్నారని, ఇలా అయితే ఇంకెన్ని రోజులు టైం పడుతుందని ప్రశ్నిస్తున్నారు. 2.5 से 3 महीने हो गया, पूरा रोड बंद है, सब बंद है, कुछ भी नहीं हुआ. 3-4 आदमी 5 आदमी को लगा दिए. ये पूरा शॉप हमारा बंद है, पूरा लेबर वेस्ट हो रहा. 3 महीने से एक शॉप को कम से कम 2.5 से 3 लाख रुपए महीने का खर्चा है. वो भी पूरा कोरोना से भी बदतर हो गया. ये कोरोना में तो भी 6 बजे से 8 बजे तक खुला रहता था या 10 बजे तक खुला रहता था. अभी तो ये पूरा कोरोना से भी बदतर हो गया. ये रोड पे भी आप देख सकते, पूरा ट्रैफिक जाम है. कहाँ से आता हमारे पास कोई कस्टमर? अब हम लेबर को देना बोले तो लेबर हमारे से होता ही कहाँ से होता. ఎట్లయినా చేసి తో అయితే కనీసం కుల్ల చేయాలి. ఇక్కడ ఎంఐఎం ఆఫీస్ ఉంది, వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. ఈ మొత్తం మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ గోషామహల్ అంటే హార్డ్వేర్, ప్లైవుడ్ హోల్సేల్ మార్కెట్ ఉంది. ట్రాన్స్పోర్ట్కి అన్ని ఎంత తక్లీఫ్ అవుతున్నది అంటే ఎంత తక్లీఫ్ మీరు చూడండి. ఆడికెళ్ళి లేపుకొని మేము కూడా 2 కట్టలు ఆర్డర్ ఉంటే ఇడికెళ్ళి లేపుకొని ఆ దారుసలాం చౌరస్తా దగ్గర పోవాలి. ये रोड टूटने के बाद
आई हैव कम्प्लीटली वॉश आउट। मेरा धंधा नील हो गया है। रोज 25-30 हज़ार 40 हज़ार का धंधा होने का जीरो बिजनेस है। अभी हम लोग कैसा जीना, ये जल्दी कराए तो हम लोग सर्वाइव हो सकते हैं, नहीं तो हम लोगों को आप खाने के लिए दे दीजिए, हम लोग आपके पास आ जाते, नौकरी का दिए तो नौकरी कर लेते। और हम ये कब तक 2 महीने से बर्दाश्त कर रहे, ऑलरेडी बिजनेस खत्म हो गया और कितना दिन बर्दाश्त करना पड़ेगा। अब रिक्वेस्ट है आप लोगों से जल्दी से जल्दी करा के हमारे को सेव करो। वर्क क्या चल रहा, बहुत स्लो चल रहा। वर्क में कुछ भी काम ही नहीं है। 1 मंथ में काम होने का पूरा अप टू डेट, अभी तक 3 महीने में कुछ भी काम नहीं हुआ। మరోవైపు 16 కిలోమీటర్ల ఈ పాత నాలా మొత్తం కొత్తది వేయకుండా కూలిపోయిన వద్దనే రిపేర్ చేపట్టడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.